మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ సారీస్ ఉచితం. ప్రభుజీ కృష్ణుడు అంటేనే ఆయన లీలలు. 1, 2 కాదు, అసలు చెప్పుకుంటూ పోతే ఎన్నో లీలలు. ప్రత్యేకించి ఈ రోజున మనం ఈ పూజలు ఇలాంటివి పార్టిసిపేట్ చేయకపోయినా ఆయనకు సంబంధించిన విషయాలు విన్నా కూడా ఆ తత్వాన్ని అర్థం చేసుకోగలమంటారా? ఎస్, కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే అత్యంత సులభమైన మార్గం ఏమిటంటే శ్రవణం. కృష్ణుడి గురించి వినాలి. వినటం. కానీ ఎవరి నుండి వినాలి అది చెప్పారు. అది మనం ఆచార్యుల వారి నుండే వినాలి. ఎవరైతే ఆ కృష్ణుడి యొక్క అనన్యమైన భక్తిని ప్రదర్శించారో అట్లాంటి ఆచార్యుల వారి ముఖం నుండి వచ్చే ఆ వాక్యాలను మనం వినాలన్నమాట. సో మన అందరం కూడా ప్రభుపాదుల వారి దగ్గర నుండి వింటే, లేకపోతే ఆయన రాసిన పుస్తకాల నుండి గనక మనం చదివితే వెంటనే కృష్ణతత్వం అనేది తేలిగ్గా అర్థం అవుతుంది. ఓకే. వేదేషు దుర్లభం అన్నారు. యాక్చువల్గా వేదాలలో కృష్ణతత్వం అనేది చాలా దుర్లభం. మనం చదువుకుంటే ఏం అర్థం కాదు. కానీ అదుర్లభం ఆత్మభక్త అంటే ఆత్మభక్తుడు అంటే తన సొంత భక్తుడు ఆయన దగ్గర నుండి వింటే మాత్రం అదుర్లభం, వెంటనే తేలికైపోతుంది. అంటే ఈ రోజున కోట్లాది మంది కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుని ఆయన భక్తులు అయ్యారు అంటే దానికి కారణం ఏంటంటే అదుర్లభం ఆత్మభక్త. ప్రభుపాదుల వారి ఆయన కరుణ ద్వారానే జరిగిందన్నమాట. సో విశ్వగురువులైన ఈ ప్రభుపాదుల వారిని మనం ఆశ్రయిస్తే వెంటనే కృష్ణతత్వం అనేది చాలా తేలిగ్గా లభిస్తుంది. మన జీవితంలో పెద్ద చక్కటి ట్రాన్స్ఫర్మేషన్స్ వస్తాయి. ఎప్పుడు ఆనందంగా కిలకిలలాడుతూ మన రెగ్యులర్ డ్యూటీస్ చేసుకోవచ్చు. ఓకే ప్రభుజీ, కృష్ణతత్వం అంటున్నాం అంటే అసలు ఏంటి ఈ కృష్ణతత్వం అనుకునే వాళ్ళకు సింపుల్ గా ఏదైనా చెప్పగలరా? ఏం లేదు, కృష్ణుడు ఒక సుప్రీం పర్సనాలిటీ. ఆయన అర్థం చేసుకోవడం అంతే. ఒక సామాన్యుని అర్థం చేసుకోవడమే చాలా కష్టం. ఎందుకంటే చూస్తే మనకు అర్థం కాదు ఎవరు. మనకు అర్థమయ్యేది ఏంటంటే బాహ్యంగా కనిపించే కొన్ని ఫీచర్స్ తప్పితే లోన ఉంటే మనకు అర్థం కాదు. మరి దేవాది దేవుడు కృష్ణుడు ఆయన అర్థం చేసుకో దాన్ని తత్వం అంటారు అన్నమాట. తత్వం అంటే ఆ సత్యం మాట, ట్రూత్ యాజ్ ఇట్ ఈస్. అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఆయన గురించి అర్థం చేసుకోవాలి. జన్మకర్మచమే దివ్యం ఏవం యో తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మనైతి మామేతి సో అర్జున అన్నాడు కృష్ణుడు. ఏమిటి? నా జన్మను నా లీలలను ఎవరైతే తత్వతః అంటే యాజ్ ఇట్ ఈస్ గా అర్థం చేసుకుంటారో, అంటే యథాతథంగా అర్థం చేసుకుంటారు, ఉన్నది ఉన్నట్టుగా, దెన్ త్యక్త్వా దేహం శరీరం వదిలిపెట్టిన తర్వాత పునర్జన్మ నైతి, మళ్ళీ పునర్జన్మ అంటూ ఉండదు. మరి ఏమైపోతాడు? శూన్యంలో కలిసిపోతాడా? జ్యోతిలో అనంతమైన జ్యోతిలో కలిసిపోతాడంటే కాదు, మామేతి నా దగ్గరికి చేరుకుంటాడు అంటాడు. అంతకన్నా కావాల్సిందే ఉంది. కృష్ణుడుండే ధామానికి అంటే వైకుంఠానికి ఆ గోకులానికి చేరుకోవాలి అంటే అత్యంత తేలికైన మార్గం ఏమిటంటే కృష్ణుడి గురించి వినడం, శ్రవణం. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆ తత్వం అర్థం అవ్వాలి అంటే వింటేనే సరిపోతుందా? ఈ వినటము ఈ చదవటము మాకు రాదండి, మేము ఆయనను ఆరాధించడం మాత్రమే వచ్చు, సేవ చేయడం మాత్రమే వచ్చు, అటువంటి వారికి అర్థమవుతుందంటారా? ఖచ్చితంగా సేవ అందిస్తే చాలు, వెంటనే కృష్ణుడు నెమ్మదిగా మన దగ్గరకు వచ్చేస్తాడు. ఒక రోజున చైతన్య మహాప్రభుల వారు అంటే సాక్షాత్తు కృష్ణుడి యొక్క భక్తావతారం అని మేము నమ్ముతాం అన్నమాట. సో శ్రీ చైతన్య మహాప్రభుల వారు ఒకసారి శ్రీరంగం వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రాహ్మణుడు ఉంటాడు. భగవద్గీతని చేతిలో పెట్టుకుని కళ్ళమ్మట కాస్త నీళ్ళు వస్తూ కనిపిస్తాడు అనమాట. భగవద్గీత చూస్తాడనమాట. చైతన్య మహాప్రభుల వారు చూస్తే ఆయన భగవద్గీత ఉల్టాగా పట్టుకుని ఉంటాడు. కానీ కళ్ళమ్మట ఏదో నీళ్లు కనిపిస్తున్నాయి. ఏంటండి బ్రాహ్మణులు మీరు ఇట్లాగా అంటే ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతారు అనమాట. అంటే ఏం లేదు, మా గురువులు నన్ను భగవద్గీత చదవమన్నారు, నాకేమో ఒక ముక్క చదవడం రాదు, నాకు చదువు లేదు, ఎటువంటిది ఏది లేదు, మా గురువుకి ఇవన్నీ తెలుసు, అయినప్పటికీ చదవమన్నారు. సో నేను పుస్తకం తీసుకుని రోజు కాస్త అటు ఇటు తిప్పుతూ ఉంటాను, నాకు ఇందులో ఏం అర్థం కావట్లేదు.
మరి ఆ సరే, మరి కళ్ళమ్మట నీళ్ళు ఏమిటి అని అడుగుతాడు అనమాట. ఉమ్, అడిగితే అప్పుడు అంటాడు, ఎప్పుడైతే నేను ఈ పుస్తకం చూస్తానో వెంటనే నాకు ఆ కృష్ణుడు గుర్తుకొస్తాడు. ఉమ్, ఆ కృష్ణుడు తన భక్తుడైన అర్జునుడి యొక్క రథానికి సారథ్యం వహించాడు, తన భక్తుడికే సారథ్యం వహించాడు. ఇప్పుడు చూడండి, మన నార్మల్ లోకంలో ఉమ్, ఓనర్ వెనకాల కూర్చుంటాడు ఉమ్, కారులో, ఉమ్, డ్రైవర్ ముందు కూర్చుంటాడు. ఇక్కడ కృష్ణుడు ఆయన ఆయన ఓనరు, అవును కానీ ఆయన డ్రైవర్ అవుతాడు. అవుతాడు. వెనకాల అర్జునుడు కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టాడు. అది గుర్తుపెట్టుకుని ఈ బ్రాహ్మణుడు ఎంతో ఆనందాన్ని పొందుతుంటాడు అన్నమాట. ఆ, అప్పుడు చైతన్య మహాప్రభులు వారు అంటారు, నాయన భగవద్గీత చదివిన తర్వాత వచ్చే ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఉమ్, ఇదే, ఆ భగవంతుడి మీద ఆప్యాయత, ఆనందము, ఆ, నీకు అది ఆల్రెడీ నీకు లభించింది, నీ భగవద్గీత చదువు అనేది సాఫల్యమైంది నాయన అని చెప్తాడు. ఆశ్చర్యపోతాడు అన్నమాట ఆ బ్రాహ్మణుడు. లేదు, నేనేం చదవలేదు అంటే, లేదు నేను చదివిన తర్వాత కూడా రాని ఆ భావన నీకు ఆల్రెడీ అర్థమైపోయింది. అర్థమైపోయింది. ఓకే. సో మనకు నిజంగా కావాల్సింది ఏంటంటే ఆ కృష్ణుడి మీద ఆప్యాయత, ఆ భావన పెంచుకోవడం అన్నమాట. ఉమ్, అలా పెంచుకున్నవాడు ఈ వేదాంతుల కంటే గొప్పవాడు. ఉమ్, అన్ని వేదాలు చదివి హృదయం కఠినంగా మారిపోవడం కంటే ఉమ్, దేవుడున్నాడు, ఆ కృష్ణుడు ఉన్నాడు అని ఆనందపడిపోయే వాళ్ళు ఇంకా ఎక్కువ మాట. ఎక్కువ మంది ఉంటారు. అవును. సో అందుకనే మనం స్వామికి సేవలు అందిస్తూ ఉంటే చాలు, ఉమ్, ఆయన ప్రీతిని మనం పొందగలిగితే చాలు, వెంటనే మనలో ఆ భావనలన్నీ పెరుగుతూ వస్తుంటాయన్నమాట. ఉమ్, స్వామి పట్ల ఆకర్షణ పెరుగుతుందన్నమాట. ఉమ్, ఎప్పుడైతే ఆ రకంగా ఆకర్షితం అవుతాడో, అందుకనే కృష్ణుడికి పేరు ఏంటంటే సర్వాకర్షకుడు అని పేరు అన్నమాట. కృష్ణ అంటే అర్థం ఓకే. అందరినీ ఆకర్షిస్తాడు ఆయన. అవునవును. ఫ్యామిలీస్ కావచ్చు, లేకపోతే యంగ్స్టర్స్ కావచ్చు, చిన్న పిల్లలు చిన్నపిల్లలు కావచ్చు. కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఒక్కసారి మొదలు పెట్టారు కృష్ణుడికి సంబంధించింది వినటమో చూడటమో అంటే డైవర్ట్ అవ్వలేరు ఇంకా ఇంకెటు కూడా. కాదనమాట. ప్రభుజీ, ఇప్పుడు ఈ కృష్ణతత్వం మీరు చెప్పినంత ఈజీగా మనం అర్థం చేసుకోలేమేమో, విన్నా సరే చూసినా సరే ఏ రకంగా అయినా. అంటే సాక్షాత్తు వ్యాస భగవానుడే ఇది అంత సాధ్యపడేది కాదు, క్లిష్టతరమైంది అని చెప్పినట్టుగా వింటూ ఉంటాము. మరి నిజంగా అది వాస్తవం అంటారా? యాక్చువల్గా భగవద్గీత అంతా చెప్పిన తర్వాత హ్మ్. కృష్ణుడే చెప్తాడనమాట, అర్జున, ఎవరైతే ఈ భగవద్గీతను ప్రచారం చేస్తారో హ్మ్. వారంటే నాకు చాలా ప్రీతి, హ్మ్. కానీ ఈ భగవద్గీతను చెప్పడానికి హ్మ్. ఎవరికి చెప్పాలని ఆయన చెప్తాడు. ఆ, ఎవరైతే నా మీద అసూయ లేదో హా, వారికి మాత్రమే భగవద్గీత అర్థం అవుతుంది అంటాడు. ఆహా. సో భగవద్గీత చదవాలన్నా, కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా హ్మ్. మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మనం కృష్ణుని చూసి అసూయ పడకూడదు, హ్మ్. ఆయన దేవాది దేవుడు అని చెప్పి అంతే. ఆ శరణాగతి అనేది ఉండాలన్నమాట. హ్మ్.